నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. బాపట్ల జిల్లా పంగులూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎంపీడీఓ స్వరూపరాణి, తహసీల్దార్ సింగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి ప్రభుత్వ కార్యాలయ అధికారులు, సిబ్బంది కలిసి యోగా నిర్వహించారు. మండల ఆయుర్వేద వైద్యులు కృష్ణకుమార్ నేతృత్వంలో యోగా చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు రావూరి రమేష్, చింతల సహదేవుడు, కుక్కపల్లి ఏడుకొండలు, పలు శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. దీనివల్ల మనకు కొంచెం చెస్ట్లో ఉండేటువంటి ఫ్యాట్ కానీ అట్లాంటిది ఉంటుంది కలుగుతుంది మనకు. అది గడ్డాన్ని కుడి భుజం మీదకి తీసుకోండి. అందరు కుడి వైపు తిరగండి. తల గుడి వైపు తిరగాలి. ఇట్లా పక్కకి రొటేషన్. మరలా పిలుస్తూ సమస్థితి తీసుకురండి. ఆ విధంగా ఒకటోసారి ఉండాలి. కుడి చేతిని కుడి ఎడం చేతి భుజ పట్టుకొని ముందుకు తీసుకొచ్చి చేతులు రెండు ముందు మోచేతులు రెండు ఆనాలి. ఇట్లా తర్వాత చిన్నగా పైకి తీసుకెళ్ళి అలా వెనకించి తీసుకొచ్చి అలా ముందుకు తీసుకురావాలి. రొటేషన్ అంటారు దీన్ని, షోల్డర్ రొటేషన్. అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా క్లాసులు చేయాల్సిందే. ఈరోజు ఉన్న టెన్షన్లో ప్రతిరోజు ఉదయాన్నే 6 నుంచి కనీసం ఒక అరగంట లేదా 15 నిమిషాలు, ప్రతి 15 నిమిషాలకు కానీ అరగంటకు కానీ మనకు ఒక యోగా క్లాసులు ఎలా చేయాలి అనేది కూడా మనకు ఒక పుస్తకంలో ఉంటుంది. 15 నిమిషాలు అయితే ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, 30 నిమిషాలు అయితే ఏం చేయాలి, 60 నిమిషాలు అయితే ఎలా చేయాలి అనేది యోగా క్లాసు సంబంధించిన ఒక పుస్తకంలో ఉంటుంది. అది తీసుకొని మన టయాన్ని బట్టి కనీసం 15 సెకండ్లు మినిమం ప్రతిరోజు యోగా క్లాసులు చేసుకుంటే మన యొక్క నిత్య జీవితంలో ఉన్న ఈ టెన్షన్లు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ పరిష్కారం చేసుకోగలం. ముఖ్యంగా ఒక మనిషి ప్రపంచంలో ఎవరైనా సరే అదృష్టవంతుడు కానీ ఇంకేదైనా చెప్పుకోవాలంటే 3 రకాలు ఉంటాయి. కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, తినటానికి తిండి. ఈ 3 ఉంటే చాలు. ఎంత డబ్బున్నా కూడా కంటి నిండా నిద్ర పట్టాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. పెద్ద పెద్ద మిలీనియర్స్ కానీ లేకపోతే బిజినెస్ మెన్ కానీ వాళ్ళందరి దగ్గర కూడా ఎంతో డబ్బు ఉంటుంది. కానీ ఆరోగ్యం విషయంలో వాళ్ళ డబ్బులు పెట్టుకొని ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు, లేదా ఒక అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు. రకరకాల పనులకి మనం ఎంతోమంది అసిస్టెంట్లు పెట్టుకోవడానికి బోల్డ్ డబ్బు ఉంటుంది. కానీ మన అనారోగ్య సమస్యని షేర్ చేసుకోవడానికి ఒక్కడు కూడా ఉండడు. ఇది గమనించండి. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎంత టెన్షన్లు ఉన్నా సరే, ఎంత ఇదైనా సరే, వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే ప్రపంచంలో ధన్యుడు. ఎంత డబ్బున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా ఇవన్నీ కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను.